ఇవాళ మనము తెలుసుకోబోతున్నటువంటి బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్. సో టెక్స్టైల్ బిజినెస్కి ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. సో అయితే ఈ బిజినెస్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు? సో రీటైల్ షాప్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ షాప్ అంటే ఏంటి, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో ఎలా సెల్ చేసుకోవచ్చు, అదేవిధంగా దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సో ఎంత టర్న్ ఓవర్, ఎంత ప్రాఫిట్ అండ్ ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ అనేది బట్టల వ్యాపారం. సో బట్టల వ్యాపారానికి ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఒక సేయింగ్ ఉంది కదా, సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అండ్ బట్ట, సో ఉంటే చాలు అని చెప్పి. సో దట్స్ ఇట్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్లు మీరు ఎప్పుడు చేసినా ఏం చేసినా కూడా ఆబ్వియస్లీ క్లిక్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఈ యొక్క టిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, అది కూడా టెక్స్టైల్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే, సో ఇది మీకు బెస్ట్ ఐడియా అండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అయితే దీన్ని మీరు 4 రకాలుగా చేయొచ్చు అనమాట. సో నెంబర్ 1 వచ్చేసి రీటైల్ షాప్. సో అంటే ఒక క్లోత్ షోరూమ్ లాగా, క్లోత్ షాప్ లాగా. సో మీరు ప్రోడక్ట్స్ ఏవైతే క్లోత్స్ ఉన్నాయో వాటిని మీరు బల్క్గా తెచ్చుకొని వాటిని మీరు అమ్ముకుంటారనమాట. సో దట్స్ ఇట్, అది షాప్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అయితే దీనికి వచ్చేసి మీకు ఈజీగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఇక నెంబర్ 2కి వెళ్ళిపోదాం. హోల్సేల్. హోల్సేల్ అంటే మీరు బల్క్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ వాళ్ళకి మీరు అమ్మడం అనమాట. మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని ఏరియాస్లో, ఈవెన్ హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, సో కొన్ని ఏరియాస్ ఏంటంటే వాళ్ళు బల్క్గా వాటిని తక్కువ రేట్కి అమ్మేస్తూ ఉంటారు. సో దాన్ని షాప్ వాళ్ళు కొనుగోలు చేసి ఆర్ ఇండివిజువల్గా ఎవరైతే ఇలా అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీరి యొక్క క్లోత్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంటుంది. దీన్ని హోల్సేల్ బిజినెస్. ఈ విధంగా కూడా మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇందులో ఏంటంటే టైలరింగ్, అదేవిధంగా ఎంబ్రాయిడింగ్ కావచ్చు. తర్వాత సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు ఏదైతే అఫోర్డబుల్, ఏదైతే క్యాపబుల్ మీరు అది చేసుకోండి. నెంబర్ 4 వచ్చేసి ఆన్లైన్ టెక్స్టైల్ షాప్. సో మీరు ఆన్లైన్లోనే టెక్స్టైల్ షాప్ని పెట్టుకొని ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఒక వెబ్సైట్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ మంచిగా చేసుకుంటే సరిపోతుంది. సో అయితే ఈ యొక్క బిజినెస్లో పెట్టడానికి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రీటైల్ స్టోర్, సో క్లాత్ షాప్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు ఈజీగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేదు మీరు కొంచెం లార్జ్ స్కేల్లో మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే మీకు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మీకు ఈ యొక్క బిజినెస్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో హోల్సేల్ అంటే బయట చూస్తూ ఉంటాం కదా, దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఒక 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే మీకు ఈజీగా 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో మీరు వాడేటువంటి మెషిన్స్ కావచ్చు, ఆటోమేటిక్ మెషిన్స్ కూడా ఇప్పుడు చాలా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో అలాంటి వాటిని మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ టెక్స్టైల్ షాప్ కనుక మొదలు పెట్టాలనుకున్నట్లయితే మీకు చాలా తక్కువ ఖర్చు, 50,000 రూపాయల నుంచి మీరు 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది. సో దాట్ మీరు ఈజీగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో కనుక మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి ఫిజికల్ షాప్ కూడా ఉండే అవకాశం ఉండదు. సో దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే జాబ్స్ చేస్తూ కావచ్చు, సో పార్ట్ టైమ్ గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ టెక్స్టైల్ షాప్ అయితే బాగుంటుంది. చాలా స్మార్ట్ గా మంచిగా మేము డిజిటల్ మార్కెటింగ్ బాగా చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే సో ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు ఆన్లైన్ టెక్స్టైల్ షాప్ పెడితే చాలా బాగా క్లిక్ అవుతుంది కంపేర్ టు ఫిజికల్. మరి టెక్స్టైల్ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది? నెంబర్ 1 వచ్చేసి GST రిజిస్ట్రేషన్. ఇది మీరు ట్యాక్స్ పర్పస్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్. ఇది మీరు లోకల్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవచ్చు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. ఇది కూడా మీరు పంచాయత్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉదయం రిజిస్ట్రేషన్, MSME కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. సో దాట్ ఏంటంటే మీకు ఫ్యూచర్ లో లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దీని మీద సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బై గవర్నమెంట్. నెంబర్ 5 ట్రేడ్ మార్క్. సో ట్రేడ్ మార్క్ అనేది ఆప్షనల్, కాకపోతే మీరు తీసుకుంటే బెటర్. ఒకవేళ మీరు దీన్ని ఫ్యూచర్లో ది బెస్ట్గా కనుక మీరు తీసుకు వెళ్ళాలనుకున్నట్లయితే
సో ఆబ్వియస్లీ మీకు అవసరం అవుతుంది. మనం చూస్తున్నాం కదా KLM. సో వాళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ షాప్ వైపు చూస్తున్న ఒకవేళ వాక్ చేస్తూ వెళ్తున్నా కూడా రోడ్ మీద అంత అందంగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారనమాట. సో వాళ్ళకి లోగోకి అంత ప్రత్యేకత ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క ఏదైతే టెక్స్టైల్ షాప్ ఉంటుందో దానికి కూడా ఒక మంచి లోగోని కనుక మీరు డిజైన్ చేసి పెట్టుకున్నారనుకోండి, సో అది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మార్కెటింగ్ కనుక ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పటి నుంచి మీకు మంచిగా ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది అనమాట. సరఫరా ఎక్కడి నుంచి మీరు ఈ యొక్క టెక్స్టైల్స్ ఈ యొక్క క్లోత్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఏవైతే టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుకొని ఒకేసారి బల్క్ లో స్టాక్ తెచ్చుకోండి. అయితే ఈ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను చూడండి. సూరత్, తిరుపూర్, ముంబై, హైదరాబాద్ లాంటి టెక్స్టైల్ హబ్స్ లో సప్లైస్ ఉంటారనమాట. సో అదేవిధంగా ఆన్లైన్ B2B ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్, అలీబాబా. సో వీటిలో కూడా మీరు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సో అక్కడ నుంచి కూడా మీరు B2B డైరెక్ట్ గా మీరు స్టాక్ తీసుకోవచ్చు. ఇక లొకేషన్ ఎక్కడ ఎంచుకోవాలి? ఆల్వేస్ మనం చెప్పేదే కమర్షియల్ ఏరియాలో మీరు లొకేషన్ ఎంచుకోండి. సో దీనికి వచ్చేసి 200 స్క్వేర్ ఫీట్ నుంచి 500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే సరిపోతుంది. అండ్ క్రౌడెడ్ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అటువంటి ప్లేస్ని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. 4 రకాలు చెప్పాము మనము. సో రీటైల్, హోల్సేల్, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఆన్లైన్ టెక్స్టైల్ షాప్. సో 4 కూడా ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చెప్తాను చూడండి. ఇది ఒక జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం మాత్రమే. మీరు కానీ బిజినెస్ మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా ప్రాపర్ రీసెర్చ్ చేసి చేయగలము అనుకుంటే మాత్రమే మొదలు పెట్టండి. సో ఇప్పుడు ప్రాఫిట్ గురించి చూద్దాం. సో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? సో 4 కూడా నేను చెప్తాను చూడండి. సో నెంబర్ 1 వచ్చేసి రీటైల్, హోల్సేల్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఆన్లైన్ టెక్స్టైల్ షాప్. సో ఇప్పుడు మనము రీటైల్ షాప్ చూద్దాం. సో రీటైల్ షాప్ లో మీకు ఈజీగా 20 to 40% ఆఫ్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా హోల్సేల్ లో 10 to 20% మార్జిన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా 10 to 20% మాత్రం ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మీకు ఈజీగా 30 నుంచి 50% ఆఫ్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడే డిజైన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో చాలా బాగా మీకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్. సో ప్రాఫిట్ అంటే డిపెండ్స్ అనమాట. సో మినిమం 20 నుంచి 40% ఉంటుంది ఇది కూడాను. సో ఎందుకంటే మీకు ఎటువంటి ఫిజికల్ స్పేస్ ఉండదు, ఏముండదు. ఆన్లైన్ లో జస్ట్ మీరు చక్కగా యాడ్స్ లాగా క్రియేట్ చేసుకొని మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది. స్మాల్ స్కేల్ లో కనుక టర్న్ ఓవర్ వచ్చేసి 5 నుంచి 10 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక మీడియం స్కేల్ లో కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షలు వస్తుంది. అదే కనుక మీరు లార్జ్ స్కేల్ లో కనుక పెట్టారనుకోండి సో 50 లక్షల రూపాయల నుంచి క్రోర్స్ లోనే మీకు టర్న్ ఓవర్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు పర్సంటేజ్ చెప్పాను కదా 20 to 40% అది మీ యొక్క ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా మీరు బిజినెస్ చేసుకోండి, మంచిగా మార్కెటింగ్ చేసుకోండి, సోషల్ మీడియా యూజ్ చేసుకొని, అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్ లో కూడాను మీ యొక్క బ్రాండ్ మంచిగా ప్రమోట్ చేసుకోండి, సరిపోతుంది. సో గైస్ మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. టెక్స్టైల్ బిజినెస్ ని ఈ విధంగా మీరు మొదలు పెట్టవచ్చు. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్ వాలా యాప్ జిప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.